నమస్తే, నేను రవిశంకర్ విళ్ళ. సమకాలీన అంశాలపై తెలుగు రాష్ట్రాల్లో హాట్గా నడుస్తున్న పాలిటిక్స్, అలాగే తాజా రాజకీయ పరిణామాలపై సమగ్ర విశ్లేషణ అందించే నమస్తే నాగేశ్వర్ కార్యక్రమానికి స్వాగతం. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు మనతో ఉన్నారు. నాగేశ్వర్ గారి విశ్లేషణ చూసే ముందు ఇవాళ ప్రధాన వార్తలను చూద్దాం. పాలనపై పట్టుదిశగా రేవంత్. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 10 రోజులైంది. ఈ 10 రోజుల్లో తనదైన స్టైల్లో రేవంత్ పని చేసుకుంటూ పోతూ ఉన్నారు. సందర్భం దొరికినప్పుడల్లా ప్రతిపక్ష బీఆర్ఎస్ను టార్గెట్ చేస్తూ ఉన్నారు. ఇక కాళేశ్వరంపై త్వరలో జ్యుడిషియల్ కమిషన్, నీటిపారుదల ఈఎన్సీలకు స్పష్టం చేసిన సీఎం రేవంత్. మేడిగడ్డ, అన్నారంలపై సమగ్ర నివేదికకు ఆదేశం. రైతు బంధులో మార్పులు చేర్పులు, పరిమితి విధించే అంశంపై వ్యవసాయ శాఖ కసరత్తు. అలాగే గెలుపు గుర్రాల కోసం సర్వే చేపడుతోంది భారతీయ జనతా పార్టీ. అనూహ్యంగా ఇక్కడ 8 స్థానాల్లో 8 సీట్లను సాధించుకున్న భారతీయ జనతా పార్టీ లోక్సభ ఎన్నికల్లో ఎక్కువ స్థానాల్లో ఎక్కువ ఎంపీ సీట్లు గెలుచుకునే ప్రయత్నంలో ఇక్కడ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇక పురపాలికల్లో అలాగే కార్పొరేషన్స్లో మోగుతోన్న అవిశ్వాస గంట. తెలంగాణలో అధికారం హస్తగతం కావడంతో పురపాలికల్లో అలాగే కార్పొరేషన్స్లో కూడా ఆ ప్రభావం కనిపిస్తోంది. మన పీవీకి ఆత్మక్షోభ. చనిపోయి 2 దశాబ్దాలు అవుతోన్న పివి నరసింహారావు చుట్టూ ఒక రాజకీయం జరుగుతోంది. ఆ వార్త ప్రధానంగా తెలంగాణలో హీట్ పుట్టిస్తోన్న పరిస్థితి. ఇక సీట్ల సర్దుబాటు, అలాగే ఉమ్మడి కార్యాచరణపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు చర్చించారు. ఇంకా చాలా అంశాలు ఉన్నాయి. వీటిలో ముఖ్యమైన అంశాలకు సంబంధించి ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి విశ్లేషణ చూద్దాం. నాగేశ్వర్ గారు నమస్కారం. నిన్న పవన్ కళ్యాణ్ గారి ఇంటికి చంద్రబాబు